పొరుగు రాష్ట్రాల్లో రేట్ ఈ రకంగా ఉంటే మన రాష్ట్రంలో రేట్ ఈ రకంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లోనేమో అనేక కంపెనీలు, రెప్యూటెడ్ కంపెనీల బ్రాండ్స్ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం బూమ్ బూమ్ లెక్కరు, జామ్ జామ్ విస్కీ ఉందని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పి ఆ రోజున మీరేమన్నారండి? వీళ్ళ అంతు తేలుస్తా, నేను సమాచార హక్కు చట్టం ద్వారా ఆల్రెడీ చాలా ప్రశ్నలు అడిగా, నాకు మొత్తం సమాచారం వచ్చేస్తుంది అని మీడియా ముందు మాట్లాడారా లేదా? మీరు సమాచార హక్కు చట్టం ప్రకారం మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏమయ్యాయి ఉండవల్లి గారు? ఏ సమాధానాలు రాలేదా? లేదంటే సమాధానాలు వచ్చినా సరే అవి భద్రంగా మీ లాకర్లో దాచిపెట్టేశారా? మీరే స్వయంగా నా దగ్గర చాలా సమాచారం ఉందని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం నేను క్వశ్చన్స్ అడిగానని మాట్లాడారు. ఏమైపోయినాయి సార్ మీ ఆర్టీఐ యాక్ట్ క్వశ్చన్లు? జవాబులు వచ్చాయా లేదా? జవాబులు వచ్చినా కూడా రానట్టు నటిస్తా ఉన్నారా మీరు? కాబట్టి ఈ కవరింగ్ కబుర్లు వద్దు ఉండవల్లి గారు. ఈ కవరింగ్ కబుర్లు కట్టిపెట్టండి. మీరు చేసే పని ఎలా ఉందంటే, తలుపు చెక్కతో ఒకవైపున కొట్టడం, రెండో పక్కన తమలపాకుతో కొట్టడం, అది మీరు చేసే పని.